నమస్తే సార్. నమస్తే. సార్ మీ పేరేంటండి? నా పేరు రామకృష్ణ. సార్ చంద్రబాబు గారి పాలన 12 నెలలు అయింది సార్. చంద్రబాబు గారి పాలన ఎలా ఉందంటారు? పాలన ఎలా ఉందంటే ఒకటి చేసుకుంటూ వస్తున్నారు కదండి. మన దాకా రావాలంటే టైం పడుతుంది. మనం కూడా కొంచెం ఆలోచించాలి కదండి. మరి ఈ సంవత్సర పాలనలో వ్యతిరేకత వచ్చిందని వైసీపీ వాళ్ళు అంటున్నారు సార్. అది ఎంతవరకు నిజమంటారు? అంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చెప్తారు, మనకు నచ్చినట్టు మనం చెప్తాం. దాని గురించి విమర్శన అన్నది మనం ఏం చెప్తాం. ఈ సంవత్సర పాలన చూసి ప్రజలు ముఖ్యమంత్రిగా చంద్రబాబును కాదని జగన్ని కోరుకుంటున్నారంట. అది నిజమేనంటారా? కాదండి, అదే అండి. మామూలుగా వీళ్ళు బాగానే చేస్తున్నారండి వచ్చిన కాండి. కాకపోతే నిదానంగా చేసుకుంటూ వస్తున్నారు ఒకటి. అందువల్ల కొంచెం లేట్. ఈ 12 నెలల్లో చంద్రబాబు విపరీతంగా అప్పులు చేసేసారని జగన్ గారు మాట్లాడుతున్నారు. ఈ మాటల్లో నిజమెంత ఉందంటారు? అది జగన్ గారు కూడా చేశారని అంటున్నారు కానీ అంత లోతు విషయాలు మనకే తెలియదు. దాని గురించి మనం ఏం చెప్పాలి. మీ వ్యాపారం అది ఎట్లా ఉంటుంది? వ్యాపారం అలాగే ఉందండి. దాని సీజన్ కదండి. మాలాంటి కొద్దిగా చిరు వ్యాపారాలను కూడా కొంచెం అర్థం చేసుకుని లోన్లు అవి ఇస్తే మాకు కూడా పెట్టినట్టున్నారు కదా సార్, ముద్ర లోన్లు అవుతున్నట్టు. అవి కూడా కొంతమందికి అవుతున్నాయి, కొంతమందికి అవుతలేదు. దానివల్ల మళ్ళీ అవి అడుగుతున్నారు, ట్యాక్స్లు అవి అని అడుగుతున్నారు. ఇప్పుడు మేము రోడ్డు మీద వ్యాపారం చేసుకునేవాళ్ళం అలాంటివన్నీ చూపించాలంటే చూపించలేం కదా. దాని గురించి రూల్స్ ఏమి లేకోకుండా మాకు కూడా కొద్దిగా పెట్టుబడి ఇచ్చి కొద్దిగా కట్టించుకునేలాగా చేస్తే మాకు కూడా కొంచెం బాగుంటుంది. ట్రై చేశారా సార్ లోన్ ఏదైనా? లోన్ ట్రై చేసామండి, ఇంకా అవి కావాలంటున్నారు. అట్లా ట్రై చేశారు. ముద్రా లోన్ పెట్టామండి. ముద్రా లోన్ పెడితే దానికి 50,000 మించి ఇవ్వనంటున్నారు. ఇప్పుడు 50,000 మించకపోతే 50,000 అంటే ఏమొస్తాయండి? ఒక యాపిల్ పెట్టి కొనాలంటే 4,500 అండి. 4,500 అంటే 50,000 పెడితే మనకి ఎన్ని వస్తాయండి? దాని గురించి 2-3 లక్షలన్నా మాకు ఇస్తే దాన్ని బట్టి మాకు సబ్సిడీ ఇచ్చినా ఇవ్వకపోయినా సున్న వడ్డీకి ఇస్తే మేము దాన్ని బట్టి వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడానికి కొంచెం బాగుంది. మరి మనకి పథకాలు అవి వాలంటీర్ వ్యవస్థలో తీసుకొచ్చి ఇచ్చేవారు కదా. ఇప్పుడు అన్ని పథకాలు టైంకి అందుతున్నాయి అంటారు అసలు? పథకాలు అందుతున్నాయంటే పింఛనీ ఒకటే కదండి. ఇప్పుడు పథకాలు ఏమీ లేవు కదండి. మామూలు ఇస్తాను అన్నారు, ఇంకేమీ ఇవ్వలేదు. ఇప్పుడు పింఛనీ మాత్రం బాగానే వస్తుంది. టైంకి వస్తుందా సార్? వాలంటీర్లు లేవు కదా, ఇంటికి వచ్చిస్తున్నారా? ఇంటికి వచ్చేస్తున్నారు. దానివల్ల పంచాయతీకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చేస్తున్నారండి. దానివల్ల ఇబ్బంది ఏమి. మనకి వాలంటీర్ వ్యవస్థ అవసరం అంటారా? వాలంటీర్ అవసరం అంటే ఇంకా మనకి పథకాలన్నీ అవి ఏమీ రావట్లేదు కండి. రేషన్ ఎప్పుడు మామూలుగా ఇంటికి వచ్చేస్తున్నారు. ఈ పథకాలు కూడా పంచాయతీ వాళ్ళే వచ్చి ఇస్తున్నారు. దానివల్ల ఇబ్బంది ఏమి లేదు. వాలంటీర్ లేకపోవడం వల్ల ఇబ్బంది లేదు. ప్రజెంట్ రోడ్ల పరిస్థితులు, డ్రైనేజ్ వ్యవస్థలు ఎలా ఉన్నాయన్నా? రోడ్లు అవి బాగానే ఉన్నాయండి. ఇటు వచ్చేపటి బాగానే ఉన్నాయి. కొంచెం అక్కడక్కడ పోయినాయి కానీ ఇప్పుడు చేస్తున్నారు కండి. అంటే గతంలో రోడ్ల పరిస్థితులు ఇప్పుడు రోడ్ల పరిస్థితులు ఎలా ఉంటున్నాయి? మారినాయి అంటారా? మారినాయి అంటే బాగా పోయినాయి అన్నీ ఇప్పుడు చేస్తున్నారండి. ఓకే. అంతకుముందు ఎప్పుడు వదిలేశారు, ఇప్పుడు బాగానే చేస్తున్నారు. ఏ ఊరన్నా మీది? మాది గాలాయగూడెం అండి. ఎలా ఉంది మీ ఊరు పరిస్థితులు? మా ఊరు పరిస్థితి అంతా బాగానే ఉందండి. ఏం చెప్పినా మా కార్యకర్తలు ఏమంటే పట్టించుకుంటారు, అంతా బాగానే ఉంది. అయినా మీ ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు ఎలా ఉంది? చింతమనేని ప్రభాకర్ గారు బాగానే చేస్తారు. అయినా ఆయన దగ్గరికి ఏదైనా కష్టం చెప్పుకుంటా వెళ్తే అధికారులు మించి స్పాట్లో తీరుస్తారని చెప్పింది. ఎంతవరకు నిజం? తీరుతారండి. అది స్పాట్లో ఏదైతే స్పాట్లో తీర్చేస్తారండి. అది మనం ఆయన దృష్టికి తీసుకెళ్తే 10 రోజుల్లోనే చేసేస్తాం. దాని గురించి ఇబ్బంది లేదు. ఆయన గసిరే కాడ గసిరుతారు, పెట్టే కాడ పెడతారు. ఆయన మంచి మనిషి. ఏమన్నా సమస్యలు ఏమన్నా ఊర్లో ఏమన్నా? ఊళ్ళో సమస్యలు ఏమి పెద్దగా ఏమి లేవండి. దానివల్ల ఇబ్బంది లేదు. ఎలా కార్యకర్తలు కూడా పట్టించుకుంటారు, చేస్తారు. వ్యవసాయం పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? పరిస్థితి బాగానే ఉన్నాయి. ఈ 11 నెలలు చంద్రబాబు చేసింది ఏమీ లేవు, అన్యాయాలు దౌర్జన్యాలు తప్ప అని జగన్ అంటున్నారు. అందులో నిజమే? వాళ్ళు అలాగే చెప్తారండి. ఓడిపోయిన వాళ్ళు ఎప్పుడు గెలిచిన వాళ్ళ మీద ఏదో ఒకటి చెప్పాలి కండి, అది చెప్తారు. దాని గురించి మనం చెప్పేది ఏముందండి. ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పథకాలు ఏర్లై పారేవి, పథకాలు విస్తృత స్థాయిలో ఇచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఏమిస్తున్నాడని చెప్పి చాలామంది పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి వాస్తవాలు తెలుసుకుంటే జగన్మోహన్ రెడ్డి నిజంగానే 10,000 ఇచ్చేవాడు. ఎలాగా? ఆటోలకు 10,000 వేసేవాడు, సెలూన్ షాపులకు 10,000 వేసేవాడు, చికెన్ షాపులు, మటన్ షాపులు పనిచేసేవాడు 10,000 వేసేవాడు, చిరు వ్యాపారస్తులకు 10,000 వేసేవాడు, తర్వాత రకరకాల వాళ్ళకి డబ్బులు పనిచేసేవాడు. తప్పేమీ లేదు, పంచాడు. చాలామందికి చేయూతనిచ్చాడు. సరే, కానీ జగన్మోహన్ రెడ్డి ఒక చేత్తో ఇచ్చి రెండో చేత్తో లాక్కుంటున్నాడన్న విషయం ఎంతమంది తెలుసు? ఈరోజు నిత్యావసర రేట్లు చూసుకుంటే విస్తృత స్థాయిలో పెరగడానికి ప్రధాన కారణం ఎవరో? కరెంటు ఛార్జీలు పెరగడానికి ప్రధాన కారణం ఎవరో? ఒక్కసారి వాస్తవాలు తెలుసుకోండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చాడని చెప్పన్నాడు కదా. ఒక్క ఉదాహరణ చెప్తా. ఆటో వాళ్ళకి 10,000 వేసేవాడు. 10,000 వేసి ఆ నెల 1వ తారీఖున జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడు అంటే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని అలర్ట్ చేసేవాడు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రెడీగా ఉండేవాడు.
బ్రేక్ లేదని, ఇన్సూరెన్స్ అయిపోయిందని, రకరకాలు అని చెప్పి ఫైన్ల రూపంలో వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకునేవారు. ఒక్కసారి సిగ్నల్ క్రాస్ చేసిన వాళ్ళకి, క్రాస్ చేసిన చేయకపోయిన టీషర్ట్ లేకపోయినా కాకి షర్ట్, ఆ కాకి షర్ట్ లేకపోయినా రకరకాల పేర్లతో ఏదో ఒక రకంగా వాళ్ళకి ఫైన్స్ వేసి వసూలు చేసేవాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా చేసేవాడు ఒకసారి ఆలోచించండి. ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి చాలామంది మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఎగ్గొట్టాడని చెప్పి మాట్లాడుతున్నారు. పథకాలు ఎగ్గొట్టాడని చెప్పి అంటున్నారు కదా. ఒక్కసారి ఏదైతే ఎలక్షన్లు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, సూపర్ 6 పథకాలు, అందులో 2 పథకాలు అవలంబించారు. మరి జగన్మోహన్ రెడ్డి ఇదే సంవత్సరం పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని పథకాలు ఇచ్చాడు? ఒకే ఒక పథకం ఇచ్చాడు, అది కూడా అమ్మఒడి. ఆ అమ్మఒడి విషయంలో కూడా మీకు ఒక సీక్రెట్ చెప్తా. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడికి సంబంధించి 15,000 రూపాయలు ఏటా వేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సంవత్సరం 15,000 రూపాయలు వేసాడు. రెండవ సంవత్సరం ఏం చేశాడు, మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి 2,000 రూపాయలు 3,000 రూపాయలు కట్ చేసాడు. అదేంటి మెయింటెనెన్స్ ఛార్జెస్ అని అడిగితే, మన స్కూళ్ళు మనం శుభ్రం చేసుకోకపోతే ఇంకెవరు శుభ్రం చేస్తారు? మన విద్యార్థులే కదా, మన పిల్లలే కదా. మన స్కూళ్ళు మనం శుభ్రం చేసుకుంటే రేపొద్దున ఇంకా బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక కొటేషన్ పెట్టేవాడు. కట్ చేస్తే ఏమయ్యేదంటే, ఒక్కసారి స్కూల్లో ఏమైనా బల్లలు ఇరిగిపోయినా, లేదంటే ఏమైనా వాటర్ ట్యాంక్ కట్టాలన్నా, బాత్రూమ్లు ఏమైనా ఎక్కువగా నిర్మించాలన్నా, సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేయాలన్నా, లేదంటే స్కూల్ వసతులన్నా మార్చాలన్నా అక్కడ గుమస్తాలు ఉంటారు. ఆ గుమస్తాలు ఏం చేస్తారు, ఉన్నతాధికారులకి బిల్లులు పెడతారు. అయ్యా మా స్కూల్లో పలానాది ఇది లేదు, అయ్యా మా స్కూల్లో పలానా అది లేదని చెప్పి బిల్లులు పెడితే వాళ్ళు ఏం చేస్తారు, అమౌంట్ శాంక్షన్ అమౌంట్ని రిలీజ్ చేసి పెడతారు. ఇప్పుడు మెయింటెనెన్స్ ఛార్జెస్ని కట్ చేయడం ఎందుకు, ఏ రకంగా కట్ చేస్తూ ఉన్నారు అంటే ఇది అడగరు ఎవరు. ఏంటంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ మన స్కూల్ మనం శుభ్రం చేయడం కోసమే కదా జగన్మోహన్ రెడ్డి 2,000 కట్ చేస్తానని చెప్పి అనుకుంటారు. ఒక్క అమ్మఒడి తల్లి దగ్గర నుండి ఎంతమంది తల్లుల దగ్గర నుంచి 2,000 3,000 రూపాయలు కట్ చేస్తే ఏమవుతున్నాయి ఈ డబ్బులన్నీ? ఎన్ని అడిగేది ఎవరు? రైతు భరోసా అంటారు. రైతు భరోసా విషయంలో కూడా అంతే. ఒక సంవత్సరం పడితే మిగతా సంవత్సరాలు పడేవి కాదు. మరి ఆ డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి లెక్కలేసాడు. అన్ని సంవత్సరాలు మేము ఇచ్చేసాము, అన్న టైంకలు ఇచ్చేస్తున్నాం అని చెప్పి లెక్కలేస్తా ఉన్నాడు. మరి ఈ డబ్బు అంతా ఏమైంది? ఒక పక్కన మద్యం కుంభకోణంలో డబ్బు, ఒక పక్కన మన దగ్గర నుంచి పన్నులు వసూలు చేసే డబ్బు, ట్యాక్సులు చూడండి విస్తృత స్థాయిలో ట్యాక్సులు పెంచేసాడు. మీకు సెంటు భూములని చెప్పి మీ ఇంటికి లోన్లు పెట్టించేవాడు. ఆ లోన్లు కనుక కట్టకపోతే మీ బిల్లు మళ్ళీ మీ యొక్క ఇల్లు స్వాధీనం చేసుకునేవాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి కేవలం ఇస్తున్నాడు అనే పేరే తప్ప మళ్ళీ ఇచ్చినట్టు ఇచ్చి వెనకలాక్కున్నాడు విషయం చాలా కొద్ది మందికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తున్నాడు, పరిపాలన చేసేసాడు, అందరిని కాపాడేస్తున్నాడు, రక్షించేస్తాడని చెప్పి అనుకున్నాడు. కానీ అంతా అవుతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న పని ఒకసారి చూడండి. అన్న మాట ప్రకారంగా సూపర్ 6 పథకాల్లో 2 పథకాలు అవలంబించారు. అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అమరావతి రాజధాని పనులే కానీ, ఆంధ్రలో జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టే కానీ, ఈరోజున అన్నా క్యాంటీన్లే కానీ, రకరకాల ఈరోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు అన్నా మాట ప్రకారం ఒక్కటొక్కటిగా నెరవేరుస్తూ అన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు. ఏదైతే మొన్న చెప్పిన విధంగానే జూన్ నెల ఓపెన్ అయ్యేలోపు ప్రతి తల్లి ఖాతాలో 15,000 రూపాయలు 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు మీ ఇంట్లో చదువుకుంటున్నారో ఆ తల్లి ఖాతాలో అంతమంది పిల్లల డబ్బులు పడేలా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం మీద వైఎస్ఆర్సీపీ పార్టీలు బురద జల్లే రాజకీయాలు, శవరాజకీయాలు చేయడంలో నిమగ్నం అయిపోయారు. కాబట్టి వాళ్ళకి ఇంక వేరే ఏం పని లేదు, ఏదో రకంగా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలి, శవరాజకీయాలు చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని చెప్పి కంకణం కట్టుకుని ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఇంక వేరే ధ్యాస ఏం లేదు. ఎంతసేపు ఏదో ఒకటి అనాలి, ఏదో ఒకటి చేయాలి. ఈరోజున చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గుంటకాడ నక్కల్లాగా ఎదురు చూస్తున్నారు. ఏదో ఒక నెపంతో కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలి. సో ప్రజలు అన్నీ చూస్తున్నారు కాబట్టి అందుకే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా ఈరోజు 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు. ఎప్పటికైనా వాస్తవాలు బయటపడుతూనే ఉంటాయి. ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. ప్రజలకు నచ్చిన ప్రభుత్వం వాళ్ళు ఎన్నుకున్నారు. రాబోయే రోజులు ఎంతకన్నా మెరుగైన పరిపాలన కూటమి ప్రభుత్వం చేస్తే ఎట్టి పరిస్థితులు ఆధారపడద్దు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కాస్త బురద జల్లి రాజకీయాలు చేయడం మానేసి ప్రజలకి చేరువయ్యే పనులు చేసుకుంటే మీకు చాలా మంచి